సోమవారం త్రిమూర్తులలో లయకారుడైన శివుడికి అంకితం చేయబడింది. ఈ రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక చర్యలు తీసుకుంటారు. మహాదేవుడిని పూజించడం వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం. అంతేకాదు శివయ్య అనుగ్రహం కోసం చేసే పరిహారాల్లో దీపం వెలిగించడం ఒకటి. ఈ రోజు శివయ్య అనుగ్రహం కోసం సోమవారం రోజున ఏ నూనెతో దీపం వెలిగించడం శుభప్రదమో తెలుసుకుందాం. శివుడిని బోలాశంకరుడు అని అంటారు. నిర్మలమైన మనస్సుతో శివ శివ అంటూ జలంతో అభిషేకం చేసిన భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దైవంగా విశ్వసిస్తారు. అందుకనే దేవాది దేవుడైన మహాశివుడిని పూజించడం వారంలో సోమవారం అంకితం చేశారు. శివయ్య అనుగ్రహం సోమవారం నాడు ఏ నూనెతో దీపం వెలిగించాలో తెలుసుకుందాం. సోమవారం రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవు నూనె, నెయ్యి లేదా మహువ నూనె అంటే ఇప్ప పూలతో దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. సనాతన ధర్మంలో దీపం వెలిగించడం చాలా ముఖ్యం. ఉదయం సాయంత్రం పూజ చేసేటప్పుడు ఇంట్లో దీపం వెలిగిస్తారు. శివ పురాణం ప్రకారం మహువ నూనె శివుడిని చాలా ప్రియమైనది కనుక సోమవారం నాడు మహువ నూనెతో దీపం వెలిగించడం శుభప్రదం. ఇలా చేయడం వలన బోలాశంకరుడు సంతోషించి భక్తులపై తన ఆశీస్సులను కురిపిస్తాడని విశ్వాసం. సోమవారం రోజున శివలింగం ముందు ఆవు నూనె దీపం వెలిగించవచ్చు. సనాతన ధర్మంలో మత విశ్వాసం ప్రకారం సోమవారం నాడు ఆవు నూనె దీపం వెలిగించడం వలన మహాదేవుడు సంతోషిస్తాడు. భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. హిందూ విశ్వాసం ప్రకారం సోమవారం నాడు శివాలయంలో నెయ్యి దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. సోమవారం నాడు నెయ్యి దీపం వెలిగించడం వల్ల శివుని అపారమైన ఆశీస్సులు లభిస్తాయి. సోమవారం నాడు నువ్వుల నూనె దీపం వెలిగించవచ్చు. మత విశ్వాసం ప్రకారం సోమవారం నాడు నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల శని, రాహువు లేదా కేతువు యొక్క అశుభ ప్రభావాలను ఉపశయనం లభిస్తుంది. మీరు మహాశివుని భక్తులైతే శంభో శంకర సర్వ పాపహర హరిహర మహాదేవ అని కామెంట్ చేయండి.